ఫైనల్లీ ఎన్నో కాంట్రోవర్సీల తర్వాత 'శివాజీ' గారిది 'దండోరం' మూవీ రిలీజ్ అయిపోయింది. 'దండోరం' మూవీ చూసి రావటం జరిగింది. ఎలా ఉంది? నాకు నచ్చిందా లేదా? మెయిన్‌గా నాకేం నచ్చాయి, ఏం నచ్చలేదు అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. 'శివాజీ' గారు కరెక్టా? లేకపోతే మన టాలీవుడ్‌లో ఉన్న వాళ్ళు కరెక్టా? ఎవరు కరెక్ట్ అంటారో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా 'దండోరం' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'దండోరం' మూవీలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటది. ఈ మూవీలో ఏ క్యారెక్టర్‌ని కూడా మనం తీసిపోలేం. అంటే ఎవరు హీరో చెప్పలేం. ఆ రేంజ్‌లో ఉంటాయి ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్. ఇది చాలా హంబుల్‌గా అటెంప్ట్ చేస్తారు చూడండి కొన్ని అటెంప్ట్‌లు. అలాంటి అటెంప్ట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ఎంకరేజ్ చేస్తేనే మన దగ్గర ఇంకా ఇలాంటి మూవీస్ చాలా బాగా వస్తాయి. ఈ డైరెక్టర్ ఫస్ట్ మూవీ అయినా సరే తను ఒక రొటీన్ మూవీ లేదా ఒక కమర్షియల్ మూవీ ఆ బ్యాక్ డ్రాప్‌లో తీసుకోకుండా ఒక సిన్సియర్ అటెంప్ట్ చేద్దాం. మనం ఏం చెప్పాలనుకున్నామో అది సిన్సియర్‌గా చెప్దామని ఈ మూవీని ఖచ్చితంగా అలానే అటెంప్ట్ చేశారు. ఎక్కడా కూడా డీవియేట్ అవ్వరు. కొన్ని కొన్ని సీన్స్ ఉన్నా సరే అన్నెసెసరీగా పెట్టినా అవి కూడా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సీన్సే పెట్టారు. ఎక్కడా కూడా మూవీని డీవియేట్ చేయలేదు. ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ ఒక్కటి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ మొత్తం మూవీ చాలా ఎంజాయ్ చేస్తారు. పర్టిక్యులర్‌గా చెప్తున్నా గదా! ఈ మూవీ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చదు. ఒక ఔట్ అండ్ ఔట్ ఒక మంచి మూవీ చూడాలి, ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చూడాలి, ఒక సిన్సియర్ అటెంప్ట్ అయిన మూవీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా 'దండోరా' మూవీకెళ్ళిపోండి. మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తది. అది నా నమ్మకం. శివాజీ గారి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. శివాజీ గారి క్యారెక్టర్ మంగపతి క్యారెక్టర్ ఉంది గదా! ఆ టైపు షేడ్స్ అనేవి మనకు కనపడతాయి. కానీ ఇందులో శివాజీ గారిది ఇంకో కొత్త కోణం చూపెట్టారు డైరెక్టర్. అది చాలా బాగా నచ్చింది. నవీన్ గారిది చాలా బాగా నచ్చింది. ఇలా ప్రతి క్యారెక్టర్‌కి గూడా ఒక వేరియేషన్ తీసుకొచ్చారు. ప్రతి కాస్టింగ్ చాలా బావుంటది. అంటే వాళ్ళు ఒక కొత్త కోణం చూపియాలనుకున్నారు. ఖచ్చితంగా చూపెట్టారు. ఈ మూవీలో బాగా ఇంకా హైలైట్ అయ్యేది ఎవరు అయినా ఉన్నారు అంటే మన 'సైకో సిద్ధార్థ్' హీరో ఫ్రేమ్ ఆ హీరో ఉన్నాడు గదా! అతను క్యారెక్టర్ ఔట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి మనల్ని కొద్దిగా ఎంగేజ్ చేస్తది. 'శివాజీ' గారిది అతనికి మధ్యలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగా పండాయి. దాని తర్వాత 'శివాజీ' గారిది, 'బిందు మాధవి' గారి వాళ్ళ మధ్యలో ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగా పండాయి. కోర్ట్ మూవీ సీన్స్ ఉంటాయి. అవి బాగా పండాయి. కోర్ట్ సీన్స్ అవి చాలా బాగా పండాయి. దాని